బొత్స సత్యనారాయణ ఏదో ఒక సర్వే లెక్కలు చెప్తూ ఒక పేజ్ అయితే చూపించాడు. వాస్తవానికి అది ముందు రోజు జగన్మోహన్ రెడ్డి తన సోషల్ మీడియా హ్యాండిల్ నుంచి పోస్ట్ చేసినటువంటి పేజ్ అది. ఏది కాగ్ రిపోర్ట్ అని చెప్పి సాక్షి రిపోర్ట్ పోస్ట్ చేశారు. దాన్ని బొత్స సత్యనారాయణ శాసన మండలిలో తీసుకొచ్చి చదివే ప్రయత్నం చేస్తే దానికి పయ్యావుల కేసు చాలా స్ట్రాంగ్ కౌంటర్ కూడా ఇచ్చాడు. దాంతో పాపం బొత్స సత్యనారాయణ తలెత్తుకోలేని పరిస్థితి, ఆయనకి అయోమయం అయిపోయింది. అంటే సీనియర్ గా ఉన్నటువంటి నేత, ఆయన మాట్లాడింది అబద్ధం, అది సో కాల్డ్ రిపోర్ట్ అని ఆయనకు కూడా తెలుసు. ఆ బొత్సకి తలగొట్టేసిన పని అయింది. ఆయనకి ఏం చేయాలో క్షణం అర్థం కాల. బొత్స సత్యనారాయణ అయితే జగన్మోహన్ రెడ్డి ఇబ్బంది పెడుతున్నట్టుగా సొంత పార్టీ నేతలే మాట్లాడుకుంటున్నారు. ఆ సమయంలో బొత్స సత్యనారాయణ నోటి వెంట మాట కూడా రాల. పాపం ఇది సోకాల్డ్ కాగ్ రిపోర్ట్, మీ సాక్షిలో తయారు చేసుకొచ్చి ఇక్కడ చూపిస్తే ఎలా బొత్స గారని ఆయన చెబితే, లేదు ఇది కాగ్ రిపోర్ట్ అని పాపం ఆయన కూడా చెప్పలేకపోయాడు. ఎందుకంటే అది ఆయనకు తెలుసు. జగన్మోహన్ రెడ్డి బయట చేసే ఫేక్ ప్రచారాలనే శాసనసభలోను శాసన మండలిలోనూ కూడా చెయ్యాలి అని చెప్పటమే ఎందుకే తెప్పలు. ఇప్పుడు పేటీఎం బ్యాచ్ అనుకోండి, 5 రూపాయలు ఇస్తాం వేసేస్తారు, అది ఎవరికి లెక్కపత్రం ఉండదు. కానీ శాసన మండలి శాసనసభలో అలా కాదు కదా. మనం ఒక మాట మాట్లాడామంటే ఖచ్చితంగా దానికి ఆధారాలు ఉండాలి.